ఎపిస్టమాలజీ అంటే ఏమిటి? నాలెడ్జ్ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? ఒక్క క్షణం ఆగండి. మీకు తెలిసిన ప్రతిదీ నిజమేనా? మీ పేరు, మీ నమ్మకాలు, మీ అభిప్రాయాలు ఇవన్నీ నిజమని మీరు ఎలా నిర్ణయించుకున్నారు? ఇప్పుడు నిజాయితీగా చెప్పండి. మీ మనసులో అయినా సరే మీకు తెలిసినదంతా మీకు నేర్పిందేనా, లేదా మీరు స్వయంగా తెలుసుకున్నదా? ఈ సందేహం మీకు అసౌకర్యంగా అనిపిస్తే ఇక్కడే ఎపిస్టమాలజీ మొదలవుతుంది. ఇప్పుడు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో పాజ్ చేయకండి. మీకొక విషయం తెలుసు అనిపించే ఏదైనా ఒక బిలీఫ్ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీరే మీకు అడగండి, ఇది నాకెలా తెలుసు? ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం రాకపోతే కమెంట్లో డౌట్ అని రాయండి. ఎందుకంటే నాకు తెలుసు అనిపించడం నాలెడ్జ్ కాదు, అది కాన్ఫిడెన్స్ ఇల్యూషన్. ఎపిస్టమాలజీ అంటే ఏమిటి? ఎపిస్టమాలజీ అంటే నాలెడ్జ్ గురించి నాలెడ్జ్. అంటే మనకు తెలిసింది నిజమేనా? అది ఎలా వచ్చింది? అది ఎంతవరకు నమ్మదగినది? నిజం, అబద్ధం తేడా ఎలా? ఒక మాటలో ఎపిస్టమాలజీ ఈక్వల్ టు నేను ఎలా తెలుసు అన్న ప్రశ్న. ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, మీరు చిన్నప్పటినుంచి ఎన్ని విషయాలు ప్రశ్నించకుండా నమ్మారు? తల్లిదండ్రులు చెప్పారు, గురువులు చెప్పారు, సమాజం చెప్పింది, మతం చెప్పింది. మీరు నమ్మారు, కాని మీరు తెలుసుకోలేదు. నమ్మకం ఈజ్ నాట్ ఈక్వల్ టు నాలెడ్జ్. ఇది అర్థమైతే మీ మెదడులో ఫస్ట్ క్రాక్. నాలెడ్జ్ ఎలా వస్తుంది? 4 మార్గాలు. 1. పర్సెప్షన్. చూసింది నిజమా? మీ కళ్లకు కనిపించినదంతా నిజమేనా? మిరేజ్ నిజమా? కల నిజమా? ఇల్యూజన్ నిజమా? మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తే నాలెడ్జ్ ఎక్కడ్నుంచొస్తుంది? ఇది ఎపిస్టమాలజీ ఫస్ట్ డౌట్. 2. రీజన్. ఆలోచన నమ్మదగినదా? మీరు ఆలోచించారు కాబట్టి అది నిజమైపోతుందా? లాజిక్ తప్పైతే తెలివైన మనిషి కూడా అబద్ధం నమ్మేస్తాడు. రీజన్ పవర్ఫుల్, కానీ డేంజరస్ కూడా. 3. ఎక్స్పీరియన్స్. అనుభవమే సత్యమా? నేను అనుభవించాను అంటే నిజమైపోతుందా? ఇద్దరూ ఒకే సంఘటనను 2 విధాలుగా అనుభవిస్తారు. అనుభవం సబ్జెక్టివ్. 4. టెస్టిమోనీ. ఇతరులు చెప్పినది. మీకు తెలిసిన చాలా విషయాలు మీరు చూసింది కాదు, మీరు అనుభవించినది కాదు, ఎవరో చెప్పారు. ప్రశ్నే, వాళ్లనెందుకు నమ్మాలి? ఇప్పుడు మీకొక ఛాలెంజ్. మీరు నమ్మ ఒక బిలీఫ్ కమెంట్లో రాయండి. తర్వాత మీరే మీకడగండి, ఇది నాకెలా తెలుసు? సమాధానం దొరకకపోతే అది నాలెడ్జ్ కాదు, అది ప్రోగ్రామింగ్. ఇప్పుడు చివరి ప్రశ్న, మీకు తెలిసిన దాన్ని మీరు ఎప్పుడైనా డౌట్ చేశారా? ఈ డౌట్ వచ్చిన క్షణమే మీరు బ్లైండ్ బిలీవర్ కాదు, మీరు సీకర్ అయ్యారు. గమనించండి, ఎపిస్టమాలజీ మీకు ఆన్సర్స్ ఇవ్వదు, కానీ మీకు ఫాల్స్ సర్టెనిటీని తీసేస్తుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం నాకు తెలియదు అని స్వీకరించడంలోనే మొదలవుతుంది. ఇక్కడితో కాదు, ఇక్కడ నుంచే నాలెడ్జ్ మొదలైంది. ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఇలాంటి మాటలు ఉన్నవారికి షేర్ చేయండి.